హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ నరసింహ. రేవంత్ రెడ్డి చిట్ చాట్. రేవంత్ రెడ్డి సూక్తులు చెప్పడంలో దిట్ట. రేవంత్ రెడ్డి కూడా ఓ వ్యూహకర్తే. చిట్ చాట్లో మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పుకొస్తారు. చెప్పే మాటలు ఇచ్చే సూచనలు ఒక విధంగా యూనివర్సల్. అందరికీ అన్ని పార్టీలకు పనికొచ్చేవే ఉంటాయి. ఏపీలో జగన్ ఓడిపోవడానికి కారణాలు చెప్పిన రేవంత్ రెడ్డి 23 సీట్ల నుంచి చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చింది కూడా చెప్పారు. అదే అవకాశం తెలంగాణలో బీఆర్ఎస్కి ఉంటుందా అని అడిగితే ఎందుకు ఉండదో ఖచ్చితంగా ఉంటుంది అని సమాధానం ఇచ్చారు. కానీ ఆ అవకాశం కేసీఆర్కు ఉండకపోవచ్చని కూడా చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. ఈ మాట వెనుక ఆంతర్యం చాలా ఉన్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని బీజేపీ మింగేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బతికే ఉండాలి. అంటే కేసీఆర్పై మరీ అంత కక్ష సాధింపు ఉండకూడదు. నిజానికి కేసీఆర్ చేసిన తప్పు అదే. టీడీపీ కాంగ్రెస్ పార్టీలు లేకుండా చేద్దామనుకున్నారు. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీని లేకుండా చేయొచ్చేమో కానీ అపోజిషన్ స్పేస్ను తీసేయడం కుదరదు. రాజకీయ విశ్లేషకులకు చెప్పే మాట ఇది. అధికారంలో ఉన్నవారికి అపోజిషన్ స్పేస్ కనిపించదు. అందుకే తప్పుల మీద తప్పులు చేస్తూ పోతారు. కేసీఆర్ చేసింది అదే. ఇప్పటికైనా కేసీఆర్ హేతుబద్ధంగా వెళ్తే ఆ పార్టీ మళ్ళీ మనుగడలోకి వస్తుందన్నారు. అంటే అధికారం వచ్చింది కదా అని ప్రతిపక్షాలను తొక్కేయకుండా ఉండాలనేది ఆయన ఉద్దేశం. సమాజంలో కొందరిని బతికించుకుంటే అది సమాజానికి వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గురించి, ప్రతిపక్షాల మనుగడ గురించే. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? హరీష్ రావు ఉన్నంత వరకు ఆ పార్టీ పైకి రాదు అనే ఒకే ఒక మాటతో తేల్చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆ తర్వాత కేటీఆర్ లేదా కవితకు వెళ్తుంది. అంతే తప్ప హరీష్ రావు చేతికి వచ్చే అవకాశం లేదు. అందుకే కేసీఆర్ను ఓ ట్రాప్లో పెడుతూ బీఆర్ఎస్ను నాశనం చేయడానికే చూస్తున్నారంటూ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మాటల్లో ఆంతర్యాన్ని, అర్థాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. హరీష్ రావును పార్టీకి దూరం చేయాలనుకుంటున్నారా? ఆయన పక్కకు వెళ్తేనే బీఆర్ఎస్ను తొక్కేయచ్చనే రేవంత్ అనుకుంటున్నారా లేదో తెలియదు. కానీ నిజంగానే బీఆర్ఎస్ బాగు కోసం చెప్తున్నారని అర్థం కావడం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పే విషయంలో కొన్ని నిజాలు లేకపోలేదు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీకి ఇంకా ఓటు బ్యాంకు ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం కూడా ప్లస్ అయిందనే మాట చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి 10% ఓట్ బ్యాంక్ ఉందనేది రేవంత్ రెడ్డి అంచనా. ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ఇలాంటి ఏరియాలలో టీడీపీకి ఓట్లు ఉన్నాయన్నమాట వాస్తవమే. ఏదేమైనా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి చిట్ చాట్ విని తీరాల్సిందే. చెప్పేవి నిజాలో కాదో తర్వాత సంగతి. కనీసం ఆలోచించేలా ఉంటాయి రేవంత్ రెడ్డి మాటలు.